పాకిస్తాన్ ఉగ్రదాడులను దేశ ప్రజలంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారని, ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పే వరకు దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం అఖిలపక్ష నాయకులు కోరారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనకు నిరసిస్తూ ధర్మవరం బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం నుండి వర్తక వ్యాపారాలు తమ షాపులను మూసేసి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. దీంతో ధర్మారంలోని ప్రధాన దారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా బంద్ కొనసాగింది. మండల అఖిలపక్ష నాయకులు పాకిస్తాన్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర రహదారిపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ దహనం చేసి నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు సూర్యనారాయణ ప్లస్ శ్రీనివాస్ మాట్లాడుతూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకే పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందువులపై కాల్పులు జరపడం బాధాకరమన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి పాకిస్తాన్ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆకాంక్షించారు. ఈ నిరసన కార్యక్రమంలోని అఖిలపక్షం నాయకులు సతీష్ రెడ్డి, లక్ష్మణు, రాజేశం, వేణు, లావణ్యతో పాటు పలువురు వర్తకులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ సంబంధించిన విషయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి జమ్మూ కాశ్మీర్ కు టూరిజం మీద పోయిన వాళ్ళను మరి అతి దారుణంగా కూడా కాల్చి చంపడం జరిగింది. మరి గతంలో కూడా ఈ యొక్క పాకిస్తాన్ ఎప్పుడు కానీ ఏదో రకంగా మరి భారతదేశం రెచ్చగొట్టే విధంగా ఇలాంటి ఇది కరెక్ట్ కాదు. మరి ఇవాళ మీరు చాటు మార్గంగా వచ్చారు బిడ్డ. ఒకవేళ మీరు గిట్ట మీరు ముఖం మటుకం తలపడితే అసలు పాకిస్తాన్ అనేదే పాకిస్తాన్ నామరూపం లేకుండా కూడా ఈ యొక్క భారతదేశం చేయగలుగుతుంది. కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే గత కొన్ని సంవత్సరాల నుంచి మూలబడిన కాశ్మీర్ను ఇప్పుడిప్పుడే టూరిజం ప్లేస్గా అభివృద్ధి చెందుతున్న టైంలో చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మధ్యలో మారువేషంలో వచ్చి మరీ బట్టలు విప్పి చూసి మతం కోసము మత అల్లర్లు లేపడానిక ఇది ఏదో దృష్టిలో పెట్టుకొని చంపడం జరిగింది. హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపడం ఇది బాధాకరమైన విషయము.